మన రైతులు ఇంకా ఇంత వెనకబడి ఉన్నారు. ఒకనాడు వాళ్ళ పనిపాటలు చూసి ఎంతో అదృష్టులని అసూయపడ్డారు. కానీ నిజం ఇదన్నమాట. కండలరిగేట్టు కష్టపడి కూడా వాళ్ళు కడుపు కాల్చుకుంటూనే ఉన్నారన్నమాట. రైతులంతా మిమ్మల్ని చూడాలని కాల్చుకుని ఉన్నారు. కాల్చుకోవడం దేనికి? మల్లు రమన్ ఇన్నాళ్ళు మీ పరిస్థితి ఆలోచించకుండా కళ్ళు మూసుకుని ఉన్నందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. ఇక మీకు ఈ కష్టాలు ఎంతో కాలం ఉండవు. నేను అన్ని విషయాలు ఆలోచిస్తాను. మీరు వెళ్ళండి. చిత్తం ప్రభులే రక్షించాలి. నమస్కారం. 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 చిత్తం బాబు. లత, భూములు లేని వాళ్ళందరినీ మన బంజరు భూములు సాగు చేసుకో. నీటి వసతులు లేని పొలాలకు బావులు పంపులు మంజూరు చేయి. విత్తనాలకు ఎరువులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మనమే చేద్దాం. ఊరికి 2 ట్రాక్టర్లు కూడా ఇద్దాం. మన ఎస్టేట్ అంతా సస్యశ్యామలం కావాలి. మన వ్యవసాయం దేశానికి ఆదర్శం కావాలి. లత, ఎస్టేట్ అంతా ఒకసారి చూసొద్దాం. ఒక టూర్ ప్రోగ్రామ్. ఎగిరే వాటిని బంధించకూడదు. కొన్నిటికి బంధంలోనే అందం ఉందంటారు. థ్యాంక్స్. దీన్ని ఏమంటారు? వెలిగించడమా అంటించడమా? వెలిగించింది నేను, అంటించుకున్నది మీరు. గుడ్. దొరాదొరసారి మా సంబరం చూడటానికి వచ్చినారు. మాకెంత గొప్ప దొర. మా సంబరం చూడటానికి వచ్చిన వాళ్ళు ఆడాలా పాడాలా నెయ్యాలా కుయ్యాలా. దొర, ఇది మా గూడెం ఆచారం. రాదోరా, పుంజు వస్తే పెట్ట వస్తాది. రాదోర కానీ పుంజు పెట్ట కలిసి ఆడితే ఎంతో సంబరం. రాదరా దొరచింది 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 దొరచింది. రండి దొర, రండి. కూర్చోండి దొర, కూర్చోండి. కూర్చోండి దొర. దొర, మా కాడకి నెహ్రూ దొర వచ్చిండు ఆడిండు, శాస్త్రి దొర వచ్చిండు ఆడిండు. దొర, మా సంబరానికి ముందు పుంజు పెట్ట ఉంగరాలు తొడగాలి. ఈ ఉంగరాలకి రామన్న సీతమ్మ దేవుని ఉంది, కొండ దేవత ఆన ఉంది. జోడు కట్టిన వాళ్ళు సిగిరిపోరాదు. రామన్న ఉంగరం సీతమ్మకి ఇచ్చిన తోకన్న మీద ఆనబెట్టి తొడుక్కోండి దొర, తొడుక్కోండి దొర, తొడుక్కోండి దొర. అట్టా కాదు, పుంజుకు పెట్ట తొడగాల, పెట్టకు పుంజు తొడగాల. తొడుగుతారా? సంబరం సాగించండి రా.
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని ముద్ద బంతి పూలా తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని ముద్ద బంతి పూలా గోదారి కరటాల గీతాల వలనలో పలికినది 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 చల్లగా చిరుజల్లుగా జల జల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి లోన నాలోన ఎన్నెన్నో రూపాలు వెలిసినవి 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 వీణలా నెరజాణలా కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా అలా వణికిపోకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోకూడదు. చలిగా ఉందా? ఆకలిగా ఉందా? మరి ఏంగా ఉంది? ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి సమయం ఒకటి తప్పదనుకుంటాను. అంటే ఏదో చెప్పాలని ఏమీ చెప్పలేని మనస్థితి, ఏదో చెయ్యాలని ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, మనస్సులోని భావాలు మాటలకు అందకుండా పరిగెడుతుంటాయి, మాటలకు రకరకాల అర్థాలు తోస్తుంటాయి. మగవాడి దౌర్బల్యం, ఆడదాని మనోబలం తూకం వేసుకుంటూ ఉంటాయి కదూ. ఏమో